హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజుటి మన వీడియోలో హనుమాన్ జయంతి రోజున చేయవలసిన పూజా విధానం, పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. కలో కపి వినాయకో అంటే వినాయకుడు, హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవుళ్ళు అని అర్థం. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయుడు ఖచ్చితంగా ఉంటాడని భక్తుల విశ్వాసం. హిందూ పురాణాల ప్రకారం హనుమాన్ జయంతిని ఏడాదిలో 2 సార్లు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో చైత్రమాసం శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకోగా మరికొన్ని ప్రాంతాలలో వైశాఖ దశమి నాడు నిర్వహిస్తారు. ఆంజనేయుడిని బజరంగి, మారుతి అనే పేర్లతో పిలుస్తారు. హనుమంతుణ్ణి ఆరాధించేందుకు మంగళవారం, శనివారాలను ప్రత్యేక రోజులుగా పరిగణిస్తారు. హనుమాన్ జయంతి పర్వదినాన భగవంతుణ్ణి స్మరిస్తూ నేలపై నిద్రిస్తే చాలా మంచిది. అలా నేలపై నిద్రిస్తే ఆరోగ్య సిద్ధితో పాటు వాత రోగాలు దూరమవుతాయి. శరీరం, మనస్సుపై నియంత్రణ కలుగుతుంది. రామాయణం ప్రకారం శ్రీరామచంద్రుడికి ఆంజనేయుడు అత్యంత విధేయుడు, విశ్వాసపాత్రుడు, నమ్మిన బంటుగా ఉంటాడు. పురాణాల ప్రకారం అంజనాదేవి తన శాపం విముక్తి కోసం 12 సంవత్సరాల పాటు శివుణ్ణి స్మరించుకుంటూ కఠినమైన తపస్సు చేసిన కారణంగా హనుమంతుడు జన్మించాడు. అందుకే ఆంజనేయుడిని శివుని అవతారంగా నమ్ముతారు. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి ప్రాముఖ్యత, పూజా విధానాలు, పఠించవలసిన మంత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హనుమాన్ జయంతి రోజున సూర్యోదయం కంటే ముందే అంటే తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయాలి. మీరు నివసించే ప్రాంతంలో దగ్గరలో ఉండే హనుమంతుని దేవాలయానికి వెళ్ళి సింధూరం సమర్పించాలి. గుడిలో హనుమంతుని ముందు నెయ్యితో లేదా నూనెతో దీపం వెలిగించాలి. ఈ పవిత్రమైన రోజున హనుమాన్తో పాటు శ్రీ సీతారాముల్ని పూజించాలి. ఎర్రచందనం, అక్షింతలు, పూలు, ధూపదీపాలు, బట్టలు, పండ్లు తదితర వాటిని హనుమంతునికి సమర్పించాలి. హనుమాన్ జయంతి వేళ హనుమాన్ చాలీసా, సుందరకాండను పఠించాలి. పూజ పూర్తయిన తరువాత హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచాలి. హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కోసం ఓం హం హనుమాన్ నమః, ఓం నమో భగవతే హనుమాన్ నమః అనే మంత్రాలను జపించాలి. హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండి నేలపైనే నిద్రించాలి. అంతేకాదు, మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు అన్నదానం చేయాలి. హనుమాన్ జయంతి రోజున ఇలా చేయటం వల్ల శనిదోషం నుంచి విముక్తి పొందవచ్చని చాలామంది నమ్ముతారు. చేయవలసిన పరిహారాలు: హనుమాన్ జయంతి నాడు బజరంగ బలికి గులాబీ పూల దండ వేయటం మంచిది. దీంతో ఆయన అనుగ్రహం పొందవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారాన్ని మెరుగుపరచడానికి హనుమాన్ జయంతి నాడు బజరంగ బలికి సింధూర రంగు వస్త్రాన్ని సమర్పించాలి. ఆంజనేయ స్వామి గుడిని కాషాయ జెండాలతో అలంకరించాలి. ఇది ఆకస్మిక సమస్యల నుండి ఉపశమనం కల్పిస్తుంది. ఆర్థిక శ్రేయస్సు కోసం తెల్ల కాగితంతో స్వస్తిక్ గుర్తును రూపొందించి హనుమంతునికి సమర్పించాలి. ఆ తరువాత ఇంట్లో భద్రంగా ఉంచుకోవాలి. చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే హనుమాన్ జయంతి నాడు నెయ్యిలో వాము కలిపి ఆంజనేయుడికి సమర్పించాలి. ఇది అనారోగ్యం నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. హనుమాన్ జయంతి రోజున చేయకూడని పనులు: హనుమాన్ జయంతి రోజు మాంసం, మద్యం పొరపాటును కూడా ముట్టుకోకూడదు. ఆ రోజు వీలైనంత వరకు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించాలి. ఈ రోజున విరిగిన హనుమంతుడి విగ్రహాన్ని లేదా చిరిగిన చిత్రపటాన్ని పూజించకూడదు. దాన్ని దేవాలయంలో లేదా పవిత్ర నదిలో నిమజ్జనం చేయాలి. మంచి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజ చేయాలి. హనుమంతుణ్ణి పూజించేందుకు ఎరుపు, నారింజ, పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఈ రోజున తెలుపు, నలుపు రంగు దుస్తులు ధరించకుండా ఉండటమే మంచిది. ఇలా చేస్తే హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి. మరీ ముఖ్యంగా హనుమంతుడికి ఇష్టమైన కాషాయ రంగు దుస్తులు వేసుకుంటే చాలా మంచిది. హనుమంతుడికి పొరపాటును కూడా పంచామృతాన్ని పెట్టకూడదు. వాటితో అభిషేకం చేయకూడదు. బజరంగ్ బలికి ఇష్టమైన శనగపప్పు, బూందీ లడ్డూ సమర్పించటం శుభప్రదంగా భావిస్తారు. హనుమాన్ జయంతి రోజు ఉపవాసం ఉండాలి.
ఒకవేళ ఉండలేని వాళ్ళు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. అయితే ఈరోజు ఉప్పు లేదా రాతి ఉప్పు తినకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.